హాయ్ హలో నమస్తే. చూడండి, నేనైతే ఈరోజు చేపల కర్రీ చేశాను. అసలు ఈ చేపల కర్రీ ఎలా ఉందంటే ఇంకా నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతాయి, అంత టేస్ట్గా ఉంది. ఒకసారి అయితే వీడియో మొత్తం చూసేయండి, చాలా బాగుంటుందండి కర్రీ. నా స్టైల్లో అయితే నేను ఇలా చేశాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇకైతే వీడియో చూసేయండి. అది దగ్గర కన్నా చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే ఎలా కొట్టుకుంటున్నాయో, బతికుండవి ఇవైతే. ఇవి బురద మట్టలు, అలానే కొండ్ర మీద ఒకటి ఉందంట. ఇంక చేప ఏం కావాలి, స్పూన్ అంటే రావచ్చు గ్లాస్లో. దానికి ముళ్ళు లేని అలా ఉన్నాయి. అయ్యో పైన డబ్బాలు ఈరోజు కొడతాం. రాకులు కొండ తీసుకొని కొడతాను నేను. డబ్బా తీసుకుందాం తల మీద బాగుతాను. నువ్వేమో బతుకున్నా నేను రుద్దుకున్నాను. ఇప్పుడు బతుకున్నాగానే పాపం వాటిని పోయాలిగా ముక్కలుగా. పెంచుకుందాంలే చేపలని రమ్ములో వేద్దాము. శుభ్రం ఏంటిది, ఇంకోటికి వాటిని అలానే వదిలేద్దాం రమ్ములో వేసి. అవే పెద్ద అయితే తర్వాత ఎవరైనా రమ్ములో పాచేగా తినేవి. ఫుడ్ ఏంటిది, అన్నం మెతుకులు మరి ఏమైందండి ఇవి చిన్న చేపలకి అయితే మేత ఉంటాయి, చిన్న చిన్న వాటికి. ఈ చెరువులలో వేసే మేత కావాలి అప్పుడు వీటికి. 5 చేపలు ఇప్పుడు తెచ్చింది. బా పాపం కొట్టుకుంటున్నాయి అవి. చచ్చిపోయాయి ఏడా పట్టుకునే కాడ చచ్చిపోయాయి. బతికొండారిని చెయ్యాలంటే బతికొండారిని చంపుకొని తిన్నట్టే ఉంది నాకు ఇప్పుడు. నీళ్ళు పోసుకో జారిపోకుండా ఉంటుంది. చెప్పు తీసా గుద్దు తల మీద తీమాక మనం తినం ఆ తలలో బొలలు ఎందుకు. నువ్వు తలలో వెయ్యంగా కూరలో ఏమి నేను వెయ్యనుగా, ఉన్న ముక్కలే తినవు నువ్వు. మళ్ళీ ఎందుకు తలలో అది చూడ అలా జారిపోతుంది. మొన్న అలా అది ఫ్రిడ్జ్లలో పెట్టేసరికి నేలకు పోయి చెక్కే రాలా. అందరికి దొరికినాయా ఇప్పుడు ఈ బురద మాటలు? దొరికినాయి అంటున్నా పడవలో. మరి నేను ఫోన్ చేసినప్పుడు చెప్పానండి పాపం ఆయన కష్టపడే బురదలో అది మనకి ఎందుకు. 2 చేపలే కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 చేపలైనా ఇద్దరు అయితే సరిపోద్ది. వాళ్ళు తింటా ఉంటారు ఎప్పుడు. అదేంది అట్లానే కొనుక్కొని ఉంది ఆ చిన్నది. అది పట్టుకుని ఎంతసేపు బుర్రలో పట్టుకున్నది పట్టుకుని చేప అది. ఇప్పుడు అది బతికుందా లేదా? చనిపోయిందా? వద్దులే అదే మాకలు చేప అయితే అది పాము లాగా ఉంది నాకు ఇంత నుంచి కూడా. చూడు అంత పాజిటివ్ పోతుంది. దాని ఏం చేప అది? ఏం చేప? కొండ్రమేలా పోతేలే అవే తిరుగుతాయి కాసేపు పాపం. జారిపోతుంది. అస్కర్ నువ్వు లేగు.
కొట్టు మరి జార్లు జార్లు ఈ బండల మీద వేసుకో టైల్స్ మీద. అసలు నువ్వు లేక మంచి వన్లాగా మంచి అసలు వాడు చెప్తే అర్థమే అట్లా వాడి దగ్గర కూర్చొని కాని వస్తుంది తెల్లగా స్కిన్ దీంట్లో కూడా చెక్కగా ఉంది తోకలో ఏకలు కదా. ఆ రెండు ఇంకొకటి ఏది ఇదే నీళ్ళకల్లా నీట్గా ఉండకల్లా మళ్ళీ అది ఆ పొట్లు వేయి మామి డబ్బాతో నీళ్ళు చేయవచ్చు. అయిపోయింది చెప్పు ఇటు అన్నిటికీ. తోట తోట బాగా పెరుగుందా పెరుగా ఏముంటుంది హలో ఏంటి శివ హలో అన్న నమ్మకం తల వచ్చిన అందులో లోపల ఏమి ఉండవు కదా తెల్లగా ఎంత నీట్గా బయట అసలు చేసేవారు కదా. బయట చేసేస్తారు బొప్పలు కొట్టేది మనం చేస్తుంది ఇంటికి వచ్చినాక మనం చేసుకుంటాం మనమే చేపలు తీసుకొచ్చి మనమే వాటి ఏకలు తోకలు తీసి శుభ్రం చేసుకుంటే తెల్లగా బాగుంది. అవేమో బాక్సులలో పెడతారుగా ఫ్రిడ్జ్లలో అప్పటికప్పుడు తీసుకురారు కదా అవి ముందే ఎన్ని రోజుల ముందు పడతారో మరి సముద్రం చేప మాత్రం బాక్స్లో వచ్చేది ఐస్ బాక్స్లలో
సౌత్ చేప. అది వచ్చేసరికి మరి పట్టిద్దిగా 2 రోజులు 3 రోజులు అలా. ఒకవేళ సేల్స్ కావు మొత్తం ఏం చేస్తారు చేపలని? రోజు కష్టం అట్లా కడిగినాయా? కలుపుకోవాలి. స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నాము, ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం ఒకసారి కలుపుతున్నాను. ఇవైతే బాగా కలిపేసుకోవాలి. టమాటా ముక్కలు అయితే కొంచెం గుడ్డుగా ఉంటాయి. మగ్గించుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో.
అయితే ముక్కలు కలిపి పెట్టేసిన చేప ముక్కలు. ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కలు వేసుకున్నాం. చూడండి, ఇవి కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం అన్నీ వేసేసి. ఇప్పుడైతే ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్లు వేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకున్నా. ముక్క అయితే చిదిరైపోయింది. ఈ ఒక్కసారి అయితే కలుపుకోవాలి, పద్దాకలు కలపకూడదు. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పోద్దాం. చింతపండు పులుసు వేసుకోవాలి. మంట అయితే సిమ్లో పెట్టేసుకున్నాను. అలానే ఇప్పుడు ప్లేట్ పెట్టేసి మనం చింతపండు పులుసు అయితే కలుపుకుందాం. ఇది చింతపండు నానేసుకున్నాను, పులుసు అయితే కలిపేసుకొని ఇందులో వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఎక్కువ కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇందులో అయితే కొంచెం చేయనండి అలా కాదు, చేయనండి ఉద్దేశాలని చెప్పినప్పుడు చూసారా మనకి లేకుండా ఏమన్నా డబ్బులు రెప్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. గంట చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కర్రీ. ఒక మామూలు లేదు. ఇప్పుడైతే 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకుందాం. అలానే 1 స్పూను ధనియాల పౌడరు,
అలానే కొత్తిమీర వేసుకున్నా, కట్ చేసి పెట్టుకున్నాక కొత్తిమీర కూడా వేసుకున్నా. ఇంక ఈ కర్రీ అయితే కదలికుండా రేపు ఉదయం అయితే చూద్దాం ఎలా ఉందనేసి. ఓకేనా? ఇంక చూడండి ఫ్రెండ్స్, పులుసు కూడా చిక్కబడింది. చూడండి, పులుసు కూడా చిక్కగా ఉంది, బాగా చిక్కబడింది పులుసు కూడా అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంకా రేపు ఉదయం ఎలా ఉందనేసి చూద్దాం. ఇంకా పొయ్యి అయితే ఆపేద్దాము. కర్రీ అయితే ఉడికింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది కాబట్టి ఇంకా మూత పెట్టేస్తున్నా. ఇది కదిలేకుండా ఇలానే ఉంచేద్దాం. ఓకేనా? నైట్ అయితే చేపల కర్రీ వండాను కదండి. చేపల కర్రీ వండిన తర్వాత అయితే నేను అసలు కదిలేదు. నైట్ ఇంకా ఎలా ఉందో అలానే ఉంచేసాను. ఇంకా ఉదయానికి బాగుంటుంది అనేసి నైట్ అయితే కదిలేదు. వండింది అయితే అలా పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇది ఎలా ఉందనేసి ఒకసారి చూద్దామండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, చేపల కర్రీ నైట్ అయితే వండా కదా, ఇప్పుడు ఎలా ఉందనేసి చూద్దాము ఒకసారి. ఇంకైతే మేము కూడా కదిలేదు, నైట్ వండింది అలానే పెట్టేశాను. చూడండి, పులుసు చిక్కబడింది. చేపలు ముక్కకి ఉప్పు కారం అనేసి అయితే బాగా పట్టి ఉంటాయి. ఇంక ఇప్పుడైతే నేను అన్నం పెట్టుకొని, అన్నం అయితే తినలేదు కదా, ఇంకా అన్నం అయితే తింటా. ఇలా అంటే ఆయిల్ అయితే మామూలుగా అయిపోతుంది. చేపల కూర ఎక్కువ అయితే కలపకూడదు, కానీ నేనైతే వీడియో మీకోసం చూపించాలనేసి ఇలా కలుపుతున్నాను. ఎక్కువ కలిపామంటే ముక్క అయితే చిదురైపోయింది. చూసారుగా రాత్రి ఎంత కష్టపడి అయితే చేపలన్నీ బాగు చేశాడు. చూడండి, ఇప్పుడు నేనైతే ఒక్క ముక్క వేసుకొని అయితే పులుసు వేసుకుంటున్నాను. ఇదిగండి, ఇంకో ముక్క కూడా వేసుకుంటాను. పులుసు కూడా చాలా చిక్కగా ఉంది. చూడండి ఎంత చిక్కగా ఉందో పులుసు కూడా అయితే.